హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. చిటి తల్లి బర్త్డే రోజు. సో మేము ఏమేమి చేసేద్దామో చూద్దాం రండి. సో ఇంకా మంచిగా వీళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాను పిల్లల్ని. మా ఇంట్లో ఎవ్వరూ లేరు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఇంకా నూడిల్స్ తినిపించాను. తనకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. నూడిల్స్ తినిపించి అక్కడ నుంచి ఇంకా బేకరీకి వెళ్ళిపోయాము. బేకరీకి వెళ్ళిపోయి ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. దెన్ నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కూడా తాగారు. అక్కడ నుంచి మేము బాదం మిల్క్ షాప్కి వెళ్ళాము. చాలా అంటే చాలా కళ్ళు తిరిగినట్టు అనిపించింది మా అక్కయ్యకు నాకు. సో ఇంకెళ్ళి బాదం మిల్క్ తీసుకొచ్చుకున్నాము. దెన్ నెక్స్ట్ వీమార్ట్కి వెళ్ళి తన కోసం ఇలా క్రేన్స్ గిఫ్ట్ కొన్నాను అనమాట. ఇంకా ఇక్కడ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సోనుగాడికి ఇలా బెలూన్స్ది ఇది కొనిచ్చాను. వాడు ఫుల్ హ్యాపీ. ఇలా బ్లాస్ట్ అయింది చూడండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఈ లైటింగ్స్ ప్రాబ్లం ఉంది. సో దెన్ నెక్స్ట్ ఇంకా అది పక్కకు పెట్టేసి మేము స్నోతో సెలబ్రేషన్ చేసుకున్నాము. స్నో అంటే చిటి తల్లికి చాలా అంటే చాలా ఇష్టము. ఇక్కడ అందరు మంచిగా బర్త్డే సాంగ్ పాడుతున్నారు. ఆ రోజు అర్జెంట్గా వర్క్ ఉండడం వల్ల మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య అండ్ మా అక్కయ్య అంటే చిట్టి తల్లి వాళ్ళ మమ్మీ వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంటి పక్కన నియర్ బైలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి తను బాధపడొద్దు, ఎవరు లేరు అనేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి సెలబ్రేషన్ చేశానన్నమాట. సో వీళ్ళు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే వీళ్ళంతా. ఇంకా నేను కూడా మంచిగా గిఫ్ట్ ఇచ్చి ఇంకా తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను. బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా కేక్ కట్ చేపించి తినిపించాను. మా సోను ఇంకా అస్సలు ఆగట్లేడు. ఇక్కడ మా వదిన కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. మా అక్క బావని కూడా పిలిపించి పైన ఆంటీ వాళ్ళని కూడా పిలిచాక ఇంకా మంచిగా వాళ్ళందరికీ చాక్లెట్స్, కేక్స్ ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచిగా తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు. ఈ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.